హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది విలేజ్ లయన్స్. మేమైతే ఈరోజు భువనగిరి కోటకు అయితే వచ్చినాం. మరి భువనగిరి కోటకి వేల సంవత్సరాలైన చరిత్ర అయితే ఉంది. మరి దాని గురించి అయితే పూర్తిగా అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది భువనగిరి కోట యొక్క ఎంట్రీ. ఇక్కడ ఎంట్రీ టికెట్ 10 రూపీస్ ఇచ్చి అయితే లోపలికి వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనం మెట్లయితే చూసుకున్నట్టయితే ఇవైతే కొత్తగా కట్టినటువంటి మెట్లు అన్నమాట. ఫస్ట్ ఈ విధంగా అయితే లేవు, ఇది కొత్తగా ఏర్పాటు అయితే చేశారు. భువనగిరి కోట కుతుబ్ షాహీల పరిపాలనలో చాలా కాలం అయితే ఉంది. తర్వాత 1687లో మొఘలులు గోల్కొండను ఆక్రమించినప్పుడు వారి ఏలుబడిలోకి అయితే వచ్చింది. మరి తెలంగాణలో సాధారణ కల్లుగీత కుటుంబానికి చెందిన సర్వాయి పాపన్న 1708లో ఓరుగల్లును అయితే గెలుచుకున్న తర్వాత భువనగిరిని తన ఆధీనంలోకి అయితే తీసుకున్నాడు. గోల్కొండను గెలవడానికి ముందు ఇక్కడ తన అపార ధనరాశులను కొండ అంతర్భాగాలలో ఉన్న కాళికామాత ఆలయంలో దాచి ఉంచాడంట. ఈ కొండలో ఇప్పటికీ కనుగోబడి కొండ దక్షిణం నుంచి చూస్తే తాబేలులా, పడమర నుంచి చూస్తే పడుకున్న ఏనుగుల అయితే కనిపిస్తుంది. మొత్తం ఒకే కొండలా కనిపిస్తూ ఏకశీల కొండగా అయితే పిలువబడుతుంది. ఈ విధంగా పెద్దగా మెట్లు అయితే ఏర్పాటు అయితే చేయడం జరిగింది. ఎందుకంటే గుర్రాలు ఎక్కడానికి అనుగుణంగా అయితే ఈ మెట్లనైతే ఏర్పాటు అయితే చేశారు. 2 గుర్రాలు పక్క పక్కనే నడవడానికి ఈ విధమైన మెట్లయితే ఏర్పాటు అయితే చేయడం జరిగింది. ఈ గుట్ట ఎక్కేటప్పుడు దాదాపు 450 పైన మెట్లయితే ఉన్నాయి కాబట్టి ఎక్కేటప్పుడు చుక్కలైతే కనిపించడం మంచి జరుగుతుంది. కానీ అక్కడి నుంచి ఈ భువనగిరిని అయితే చూస్తే చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నది ఉక్కు ద్వారం. దీనిని మొదటి ద్వారం అని కూడా పిలుస్తారు. నిజాం రాజు తన సొంత ఖర్చులతో ఈ ద్వారాన్ని అయితే కట్టించారంట. ఈ ద్వారం వంపులో అయితే ఉంటుంది. మరి ద్వారం పైన రంధ్రాలు అయితే మనం ఇక్కడ చూడొచ్చు. వాటి నుండి శత్రువులు అయితే వస్తే బాణాలు వేయడం, లేదా గన్నులతో కాల్చడం, లేదా వేడి నీళ్ళు లేదా వేడి నూనె అయితే పోసి శత్రువులను అడ్డుకునేవాళ్ళు. ఈ ద్వారం అయితే వంపుగా ఉండడం వల్ల పెద్ద పెద్ద ముద్దులైతే ఉపయోగించి ఈ ద్వారాన్ని బద్దలు కొట్టకుండా ఉండడానికైతే ఈ విధమైన ట్రిక్ అయితే ఉపయోగించడం జరిగింది. ఇక్కడ ఈ ద్వారంకి ముందు ఇలాంటి రంధ్రాలు అయితే ఏర్పాటైతే చేశారు. ఒక్కరిద్దరు కనుక రాజును కానీ అందులో ఉన్న వ్యక్తులు కానీ వచ్చినట్టయితే ఈ ద్వారం నుంచి అయితే వెళ్ళేవారు. మరి రాజుకు సంబంధించిన పెద్ద పెద్ద వ్యక్తులు కానీ వస్తే మరి ద్వారంని అయితే తెరిచి లోపలికి తీసుకెళ్ళేవారు. ఎవరైతే కోటలోకి వస్తున్నారో ఇక్కడ నుంచి అయితే చూసేవారు. అదేవిధంగా ఇక్కడ భటులు వాళ్ళకు సంబంధించిన బల్లాలు లేదా గన్నులు ఇక్కడైతే పెట్టుకోవడానికి స్థావరాలు అయితే ఏర్పాటైతే చేశారు. ఉక్కు ద్వారం నుంచి లోపలికి వచ్చిన తర్వాత కూడా ఇంకో ద్వారం అయితే ఉండేది. ఒకవేళ శత్రువులు ఉక్కు ద్వారం నుంచి తప్పించుకున్న గిట్లా ఈ ద్వారంలో అయితే వాళ్ళని పట్టుకోవడానికి ఇటువంటి ఇంకో ద్వారం అయితే ఏర్పాటైతే చేయడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి ఒకే గుర్రం వెళ్ళగలిగే లేదా ఒకే మనిషి వెళ్ళగలిగే ప్లేస్ అయితే ఇక్కడ మెట్లయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి రాజులు ఇక్కడి వరకు గుర్రాలపై నుంచి వచ్చి ఇక్కడ నుంచి పల్లకిలో అయితే కోటకైతే చేరుకునేవారంట. మరి ఇక్కడ చిన్నగా అయితే ఉంచారు. శత్రువులు కూడా ఒకటేసారి దాడి చేయకుండా ఒక్కొక్కళ్ళు ఇక్కడ డివైడ్ అవుతారు కాబట్టి ఇక్కడ నుంచి వీళ్ళపైన దాడి అయితే చేసేవారంట. ఇక్కడ హనుమాన్ గుడి అయితే మనం చూడొచ్చు. హిందూ రాజులు పరిపాలించినప్పుడు ఈ గుడిని అయితే కట్టి ఉంటారు.
తర్వాత మనం ఇది చూసుకుంటే ఇది గుర్రాలకి ధాన్యాలు వేయడానికి, అదేవిధంగా గుర్రాలు కట్టి వేయడానికి ఈ విధంగా దీన్ని అయితే వాడారనుకుంటా, లేదా భటులు ఉండడానికి, వాళ్ళ నివాసాలు అయితే ఉండడానికి ఈ విధంగా వాడి ఉంటారు. ఈ కోట చుట్టూ కూడా చాలా గుహలు ఉన్నాయి, కానీ అవి ఇప్పటికి కూడా కనుగొబడలేదు. ఇది భటులు నివసించే ప్రాంతం. అదేవిధంగా వాళ్ళు వంట వండుకోవడానికి, అదేవిధంగా వాళ్ళ ధాన్యం నిల్వించడానికి దీన్నైతే వాడేవారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇటువంటి కోనేరులు వచ్చేసి 7 అయితే ఉన్నాయి. మరి ఇక్కడ నుంచి పైకి ఎక్కేలోపు 7 అయితే మనకు కనిపిస్తాయి. అప్పుడు వాటర్ వసతి లేదు కాబట్టి వర్షపు నీరుతోనే స్నానాలు, వర్షపు నీళ్ళే తాగడం చేసేవాళ్ళు. ఇక్కడ నుంచి చిన్న చిన్న మెట్లయితే మనం చూడవచ్చు. ఇక్కడ నుంచి పైకి ఎక్కేదాకా కూడా ఇటువంటి మెట్లే అయితే ఉంటాయి. ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఎక్కాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ చాలా స్కిడ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక్కడ ఈ రైట్ సైడ్లో ఈ కడ్డీలు అయితే పట్టుకొని పైన కోట వరకు కూడా ఇదే విధంగా ఎక్కాల్సి అయితే ఉంటుంది. The village lions on fire. తెలంగాణను ఏలిన అందరి పరిపాలనలో భువనగిరి ప్రాంతం అయితే ఉన్నట్టుగా చరిత్రకారులు అయితే చెప్పారు. మరి ఈ కోట కన్నా ముందుగా ఇక్కడ మానవులు నివసించినట్టు వాళ్ళ ఆవాస చిహ్నాలు అయితే ఉన్నాయని పురాతత్వ పరిశోధకులు అయితే చెప్పారు. మరి ఇక్కడ రాతి గొడ్డళ్ళు, కత్తులు, సమాధులు అయితే బయటపడ్డాయి. మధ్యరాతి యుగం వల్ల మానవ ఆవాస చిహ్నాలు అయితే ఉన్నాయని చెప్పడం అయితే జరిగింది. పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన 6వ త్రిభువన మల్ల విక్రమాదిత్య పాలనలో ఈ భువనగిరి కోట అయితే నిర్మాణం అయితే జరిగింది. ఆ పేరు మీదుగా భువనగిరి కోటగా పిలుస్తారు. కాకతీయుల కాలంలో ఈ భువనగిరి కోట ప్రసిద్ధి అయితే చెందింది. భువనగిరి కోటకి వేల సంవత్సరాలైనటువంటి చరిత్ర అయితే ఉంది. ఒకసారి మీరు అటు పోయినా ట్రై, నువ్వు గట్టెట్టు పోతున్నావురా, రారా బొమ్మది. చూసినావా రే, ఆ వెళ్తురు ఈడు వచ్చినట్టు కొట్టుకున్నాడు, చూసినావా? అట్లుంటుంది మరి, ఇది వెళ్తురు ఈడ కొడుతుంది. చూసినావా మమ్మల్ని అప్పటి ఇంజనీర్స్ ప్లానింగ్ చూసినావా? ఈడ చీకటి ఉంటుందని డైరెక్ట్ వెళ్తుంది. వచ్చేసాం. దిగురా, ఫోటోలు దిగుతారా? మస్తుగా అప్పట్లా గట్టు పోదన్నారు ఓలకి. నీకా? నాకేమైతలేదు. గాడి భలే భలే నచ్చిపోతుంది. 12 నక్కిలేసి వేసుకో వజ్రానికి. అప్పుడు కొద్దిగారా వేద్దాం, కింద కూడా ట్రై చేద్దాం. దిగుతా అంటే చెప్పు, ఇస్తా. వజ్రానికి నామంటికి వరస తిరునాళ్ళ తీకుల దండేసుకో. అరే అన్నోళ్ళని విలువరా, అక్కడ కూర్చో. వచ్చేసినాం.
సరుస్తురు అంతెక్కిచ్చుడే పొల్లు పొల్లు గుద్దుడే కిందికో. అప్పట్లో నవాబుల కాలం కథ అంతా. అయ్యో ఇవన్నీ పేర్స్. అరే అది తమ్మునేలు ఇదే. అంటే అప్పట్లో ఎవరు పేర్లు ఎక్కువ రాస్తే వాళ్ళ ఏది తప్పించుకోనికా. ఓకే పూరీలు వేయరు నీ ఏంద్రా ఈ రూమ్ నువ్వు. అయ్యో మన తరుణ్ గాడు ఇన్నే ఉన్నాడు. ఇదే మంచిగానే ఉంది. యువరాణిలు ఎత్తుండే ఇళ్ళనే వచ్చి ఎత్తుడే బాత. ఇది మన లిఫ్ట్ డైరెక్ట్ వెళ్ళిపోతుండే వాళ్ళకు. గీడ తూము పెట్టుకుంటారు. అవునరా ఈ శర్వారా గింత గింత గుట్ట మీద ఎవడరా తూము కట్టేది. మేక ప్రశాంత్. అరే ఇది మొగరాజుల స్నానాల వాటికరా రే. ఇంత పెద్ద హైట్లో కూడా ఇక తంబాలు కథ కార్ఖానా పెట్టిరు. కూడా మంచి